లాస్ట్ వీక్ ఒక నార్త్ ఇండియన్ ఫ్రెండ్ ని మేము హోస్ట్ చేసాము. సాటర్డే రావడం వల్ల వెజ్ మాత్రమే ఉండగలిగాము. సో ఏం వెరైటీస్ చేశానో చూపించేస్తారండి. పనీర్ మష్రూమ్ పులావ్ అండ్ పనీర్ కాజు కర్రీ కూడా చేసేసాను. జస్ట్ మార్నింగ్ 9 o'clock వరకు వచ్చేసారు కాబట్టి ఈ లోపే దేవుడికి దండం పెట్టేసుకున్నాను. అమ్మాయిన తర్వాత చాలా హ్యాబిట్స్ మారాయి. అందులో ఇదొకటి అనమాట. ఇంతకు ముందు దేవుడు అంటే పర్సనల్ గా నమ్మితే చాలు అనుకునేదాన్ని. సో మండే మాత్రమే దేవుడికి దండం పెట్టుకునేదాన్ని. బట్ మా వాడికి ఫీవర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి సాటర్డేస్ కూడా కంపల్సరీ పెట్టుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశాను. తర్వాత ఇలా నార్త్ ఇండియన్ స్టైల్ లో చాయ్ అనమాట. పనీర్ కర్రీ చాలా బాగా వచ్చింది. ఎలా చేశానో చూసేయండి. ఇవి సోక్ చేసుకున్న కాజు, ఒక ఆనియన్ అండ్ 2 టొమాటోస్ కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఫస్ట్ ఆనియన్స్ అండ్ కాజు గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి అండ్ టొమాటో వేసి తర్వాత గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో మా మమ్మీ ఇచ్చిన మసాలా పొడి, కొంచెం పసుపు, ఉప్పు అండ్ కారం వేసి గ్రైండ్ చేసుకోవాలి. అండ్ తర్వాత అయితే ఆయిల్ లో ఇలా మిర్చి, ఆనియన్ అండ్ జీరా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా వేసేయాలి. అండ్ లిడ్ పెట్టుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవాలి. యాక్చువల్ గా ఆల్రెడీ స్టార్టింగ్ లోనే ఒక క్యూబ్ బటర్ వేసాను. అండ్ తర్వాత కూడా ఒక్క బటర్ క్యూబ్ వేయాలన్నమాట. బబుల్స్ వస్తున్న స్టేజ్ లో కొంచెం వాటర్ వేసుకొని దగ్గర చేసుకున్నాను. అండ్ లాస్ట్ లో అయితే ఇలా పనీర్ క్యూబ్స్ వేసేసుకున్నాను. హియర్ యు గో, దిస్ ఇస్ ది అవుట్పుట్. అమ్మాయ్యాక మీ బిగ్గెస్ట్ హ్యాబిచువల్ చేంజ్ ఏంటి? సీ యు ఇన్ మై నెక్స్ట్ వన్. బై.